అమరావతిని మరో సింగపూర్ ఏ లెక్కలో అవుతుంది నాకు చెప్పమను. అసలు ఏ లెక్కలో చేస్తాడు నాకు చెప్పమను. బయటికి వెళ్దామంటే బొక్కల బండి రోడ్లకి ఏం ఉపయోగం అన్నిటికీ నాకు బాగా రాజధాని లేకుండా చేసాడు. మీరు అసలు చంద్రబాబు గారు చెప్పాలని మీరు ఏం కోరుకుంటున్నారు? మంచి అభివృద్ధి కోసం కోరుకుంటున్నాం. జగన్ గారు వస్తే పరిస్థితి అది కూడా చేయరు. పాకిస్తాన్కి అమ్మేస్తారు దేన్ని అమ్మేస్తారు? ఏపీనంతా జగన్. మంగళగిరిలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? లావణ్య గారినా లోకేష్ గారినా? లావణ్య. అంటే మేము గత 4 సంవత్సరాల నుండి లోకేష్ గారి టీం అనేది మంగళగిరిలో తిరుగుతుంది, కంపల్సరీగా లోకేష్ గారే గెలుస్తారని అంటున్నారు కదా. ఎవరు ఓపెన్ వాళ్ళు చెబుతూ ఉంటారు. అక్కడ తిరుగుతున్నారు, ఎక్కడికి రాలేదుగా పల్లెటూరు. లోకేష్ అయినా వచ్చి ఇప్పుడు ఇదిగో దీనికి ఇది అని ఏదన్నా పథకాలు ఇక్కడ ఇవ్వలేదు. పల్లెటూరులో ఉంటారు కానీ బస్తీలో ఉంటారు, ఏడైనా ఉంటారు పేదవాళ్ళు. ఎక్కడికి కూడా వచ్చి ఇవ్వాలిగా. అమరావతిని జగన్ గారు వచ్చేసి నాశనం చేశారు, మేము వస్తే అభివృద్ధి చేస్తాం అనేది చంద్రబాబు. అసలు చంద్రబాబు నాయుడు నాశనం చేశాడు దాన్ని ఒక లెక్కలో చెప్పాలంటే. ఏ విధంగా చెప్పాలి? ఎలా చేశారని? అంత పొలం అవసరం లేదు. హైదరాబాద్లో ఎంత ఉంది అసెంబ్లీ హాలు? ఎంత ఉంది ఏమండి? ఎంత తీసుకున్నావు? హైదరాబాద్లో ఎంత ఉంది? దానికి కూడా ఒక ఇది ఉండాలిగా. అంటే హైటెక్ సిటీ కూడా తీసుకొస్తాం. ఐసెట్ చీటీ చేయాలని చేయలేరు, వస్తుంది ఇవన్నీ. అమరావతిని మరో సింగపూర్ ఏ లెక్కలో అవుతుంది నాకు చెప్పమను. అసలు ఏ లెక్కలో చేస్తాడు నాకు చెప్పమను. నేను ఒప్పుకుంటాను, ఆయనకే వేస్తా ఓటు. ఏ లెక్కలో చేస్తాడు విధానం నాకు చెప్పమను. అంటే నేను విజిలెన్స్ లీడరు, నేను ఏమైనా చేయగలను అనేది చంద్రబాబు గారు అంటున్నారు కదా. అంటే ఏదైనా జగన్ అయినా చేస్తాడు. ఏ విధమైన ఇప్పుడు అడితొమ్మ కంచె పెంచిపోయావు, జగన్ గారు తోమలేకపోయాడు. ఈ మాలి వస్తాడు, తోముతాడు. అంటే హైదరాబాద్ డెవలప్ చేసినా కదా. హైదరాబాద్ నువ్వు ఒక్కడే చేయలే, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు. అందరూ తల చేయొత్తేనే అంత కాడికి అయింది. అది అవునా కాదా? అది అంటే ఇప్పుడు రాజధాని అనేది నెక్స్ట్ జగన్ గారు గెలిస్తే మూడు సార్లు కడతాడయ్యా. అంటే మీరు 3 రాజధాని 3 రాజధానులే కరెక్ట్. ఇప్పుడు ఇవాళ పతోడు ఇప్పుడు హైదరాబాద్ పోయి నువ్వు పో, ఎవడో నువ్వు నాది హైదరాబాద్ అంటున్నాడు. నిన్నే అన్నాడు నేను బాగు చేశానని గుర్తించుకున్నాడు. ఆడపోతే అంతే కరకట్ట మీద పడతావు అన్నాడు. ఎవరు పేరు? కేసీఆర్. నేను తంతే ఆడ పడతానన్నాడు. నేను కావాలా అతను కావాలని కూడా మాట్లాడాడు ఆడ. మరి ఆయాలు నువ్వేం చేసా? నువ్వెవడు రా తంతాను నేను బాగు చేశాను, నేను అడ్డం తిరగొచ్చుగా. తిరగాలా లేదా అని నేను అంతాను. నువ్వు 10 సంవత్సరాలు ఆడ చేయాలి. పీక్కొచ్చావు ఆడకి. మనకి అందుట్లో 80 కోట్లు ఎంత వస్తాయి అంట నెలకు వచ్చి, సంవత్సరానికి. నాకు ఎవరికి తెలియదు. అందుట్లో మనకు సగం డబ్బులు వస్తాయి అంట. నువ్వు 10 సంవత్సరాలు ఉండి సగం తీసుకురాపోయా, అభివృద్ధి చేయిపోయా. నేను ఎప్పుడు అన్ని తపాలా అన్ని మీద వేసుకొని బుడ్డ ఆవంతునే పెట్టి వస్తే అట్టు కుదిరిద్ది. బుడ్డ ఆరిపోయావా నువ్వు? బుడ్డ ఆరిపోయేలా ఏదో నీ గుట్టల వరకు తీసుకొని బోతాన్ని వేసుకొని వ్యవసాయకు వచ్చావు, మళ్ళీ పోయావు. నువ్వు ఆడే ఉంటున్నావు. అంటే సూపర్ 6 అనే పథకాలు పెట్టేసి నేను ప్రతి ఇంటికి సంక్షేమం చేస్తానని చంద్రబాబు గారు అంటున్నారు కదా. అంటే 500కే గ్యాస్ ఇలా ఇస్తాను అని. ఎన్ని ఇస్తాడు బండ్లు? 3 బండ్లు అంట. 3 బండ్లు సరిపోతాయా? 3 చాలుతాయా? మనం అనుకున్నాం నీకే చాలుతాయా? 3 చాలుతాయా? చాలు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ చంద్రబాబు గారు కూటమిగా వస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది? గెలవరాళ్ళు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు నేను చెప్పను ఆయన గురించి. నేను చెప్పను. ఇది లేదు. ఎందుకు తాత ఎలా అన్నావు? అంతే. అది అసలు ఎక్కడా గెలవను. 4 సీట్లు కావాలంటే ఎట్టా? అంటే పిఠాపురంలో కూడా గెలవడా? ఎట్టగెళ్తాడు? ఎడా అంటే రేపు చంద్రబాబు గారు వస్తే సచివాలయ వ్యవస్థని వాలంటరీ వ్యవస్థని తీసివేస్తాను అనేసి అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కాదు కదా అప్పుడు ఇది పెట్టాడు చూడు చంద్రబాబు నాయుడు, జన్మభూమి కార్యక్రమం. ఏదైనా కావాలంటే ఎవరైనా అడుక్కోవచ్చు అని అన్నాడు. నేను వెళ్ళా ఒక దాని మీద, నా కార్డు లేకపోతే నేను తేజీ గాడి పోయి పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ వచ్చారు. నేను చెబుదామని పోయి పోలీసు వాడు నెట్టేశాడు నన్ను. ఇక నేను ఆడ అడుక్కునేది? ఏ ఊళ్ళో అడుక్కోవాలి? అడగాలి కదా. ఏదైనా మీ అభిప్రాయాలు ఉంటే మీకు ఏమన్నా కావాలంటే అడగండి అన్నారు. ఆ దారిలో 10 మందిని, ఈ దారిలో 10 మందిని పెట్టారు పోలీసుల్ని.
నేను కానిస్టేబుల్ని అడిగా, ఏమండి నా కార్డు లేదు, నేను పత్తిపాటి పుల్లారావు గారిని అడుగుతానంటే, ఏందయ్యా నువ్వు అడిగేదాన్ని నెట్టేశాడు నన్ను. నేను ఏడ అడుక్కోవాలి, ఎవరిని అడుక్కోవాలి? ఇవాళ ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు కార్డు. అది అదే సార్, మరి ఫైనల్గా 2024లో సీఎంగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? జగనే. ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే లావణ్య గారిని చూడాలనుకుంటున్నారా, లావణ్య గారిని చూడాలనుకుంటున్నారా? లోకేష్ అదేట్రా, మీరు మీకు అమ్మఒడి పథకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, మరి జగన్ గారిని ఎందుకు వద్దంటున్నారు? ఫస్ట్ 12 అన్నారు, తర్వాత 14 అన్నారు, ఇప్పుడేమో 13కి అయింది. అదే లోకేష్ వస్తే రేంజ్లో ఉంటుంది. లోకేష్ వస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలి అసలు లోకేష్ గారు వస్తే? లోకేష్ వస్తే రోడ్లు లేవు, బయటికి వెళ్దామంటే బొక్కల బండి రోడ్లకి. ఇంకంతే. అంటే ఇప్పుడు మరి లావణ్య గారు సామాజిక వర్గం అంటే వాళ్ళ కులం అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ, ఆవిడే గెలుస్తా అంటారు కదా. లోకేష్ గారే వెళ్తారు. అంటే మీరు ఈ 4 సంవత్సరాల్లో, అంటే కదా ఆయన ఓడిపోయిన దగ్గర నుండి ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గానికి? చాలా చేశారు, బలాలు వేశారు, చాలా మందికి అవి నెట్లు బళ్ళు ఇచ్చారు, సైకిళ్ళు అన్నీ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ నవరత్నాల పథకాలను పెట్టేసి అమ్మ ఒడి మీ అమ్మగారికి ఇలాంటివి ఇస్తున్నారు కదా జగన్ గారు, మరి అవి రేపు చంద్రబాబు గారు వస్తే ఉండవు కదా, దాని మీద మరి మీరు ఎలా వేరే పెడతారు? అదే సూపర్ 6 పథకాలు వస్తాయంటారు, అవి అందరికి ఇస్తారంటారా? అంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే ఆయన చెప్తాడు కానీ చేయడం అనేసి ఒక రూమ్ చేస్తారు. మీరు అసలు చంద్రబాబు గారి దగ్గర నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? మంచి అభివృద్ధి కోసం కోరుకుంటున్నాం. అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి? అంటే రోడ్లు మంచిగా ఉండాలా, మళ్ళీ రోడ్లు మంచిగా ఉన్నాయి, మళ్ళీ గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు, మళ్ళీ ఫ్రీగా బస్సు. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలవటాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే ఇంకా పెద్ద అభివృద్ధి అయితే అని కోరుకుంటున్నాం. జగన్ మామ ఎలాంటి అభివృద్ధి చేసిండు? జగన్ మామ ఏం చేయలే. అంటే పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అనేసి అంటున్నారు కదా. జగన్ మామ అని పాట కూడా పాడుతున్నారు. అలా డుమ్మా అని అసలు వాళ్ళకి ఇంగ్లీష్ అంటేనే తెలియదు. ఇంగ్లీష్ వచ్చు కానీ స్పెల్లింగ్ అంటే కూడా తెలియదు. ఇంగ్లీష్ స్పెల్లింగ్ అంటే పెద్ద రావు, ఇంగ్లీష్ మాట్లాడుతూ రాదుగా. అదే స్పెల్లింగ్ రాదంట. ఒకవేళ మీకు కనుక ఓటేస్తే మీరు మొదటి ఓటు ఎవరికి వస్తారా? తెలుగుదేశం. తెలుగుదేశం పెద్ద కార్యకర్త తెలుగుదేశానికి. ఓకే, మీరు మరి 2024లో సీఎం ఎవరిని చూడాలనుకున్నారు? చంద్రబాబు. ఇప్పుడు మంగళగిరి అనేది రాజధానికి సంబంధించిన భూములు ఉన్నాయి కదా, దాన్ని చంద్రబాబు గారు ఇక్కడ అభివృద్ధి గెలిస్తే అభివృద్ధి చేస్తానంటున్నారు. అదే కనుక రేపు జగన్ గారు వస్తే పరిస్థితి అది కూడా చేయరు. పాకిస్తాన్కి అమ్మేస్తారు. దేన్ని అమ్మేస్తారు? ఏపీనంతా. ఎవరు? జగన్. 2024 ఫైనల్ గా ఎవరు సీఎం అవ్వాలి? అమరావతిని ఎవరు డెవలప్ చేయాలి? పక్కా తెలుగుదేశం. పక్కా డెవలప్ అవుతుంటారా? ఓకే, ఎంత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉందా? అవుతారా? మంగళగిరిలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా లావణ్య గారిని చూడాలనుకుంటున్నారా, లోకేష్ గారిని చూడాలనుకుంటున్నారా? ఆయన చేసిన పథకాలు బాగానే ఉన్నాయి కండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి లోకేష్ని చూడాలనుకుంటున్నాం. అదేంటి మరి పథకాలన్నీ మీరే వస్తున్నాయి? వచ్చినా ఏం ఉపయోగం? అన్నిటికీ నాకు బాగా రాజధాని లేకుండా చేశాడు. నేను రాజధానిలో ఎకరం 6 ఎకరం ఉంది, దాన్ని అమ్మాలంటే తోరికి అమ్మ కొనేవాడు లేడు. ఆయన ఉన్నప్పుడు గజం 30 అడిగారు, ఇప్పుడు వాళ్ళకి అడిగితే ఇద్దామన్నా కూడా లేరు. ఏంది పథకాలు, ఏంటి కథ, ఏంటి అన్నీ చేస్తాను. మరి అది ఎందుకని ఆపాడు? అది ఆపకూడదుగా. మేము మా బక్కబొక్కలు ఏమవుతాం? అది పద్ధతేనా? అప్పుడేమో 50 మంది ఉండి ఉంచుకొని నాకు ఇదే కావాలి, ఇదే చేయాలి, ఇదే చేయాలంటున్నాడు. మరి వీళ్ళిద్దరు లోపం ఏంటో కానీ మమ్మల్ని గొల్ల చేసి పారేశారు. అందువల్ల ఈసారి లోకేష్ వేద్దాం అనుకుంటున్నాను. అంటే పద్మశాలిలో ఓట్ రేట్ అనేది ఎక్కువ ఉంది, లావణ్య గారి రావచ్చు అని అంటున్నారు. మేము మాత్రం వీటికి వేస్తాం. మరి దయాదేవం ఎప్పుడు జరిగిద్దో ఏం జరిగిద్దో చెప్పలేము. అది లోకేష్ గారు అభివృద్ధి చేశారా? ఏమన్నా అభివృద్ధి అవి కొంచెం చేస్తున్నాడు. ఆ బళ్ళు లేని బళ్ళు అవి ఇస్తున్నాడు. అంటే రేపు జగన్ గారు వస్తే నేను వైజాగ్ని రాజధానిగా రాజధాని చేసి పరిపాలిస్తాను అంటున్నాను. మా రాజధాని మా పొలం అంతా ఆగం చేసా వైజాగ్ చేస్తే ఏం ఉపయోగం? మేము ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం ఉండాలి, 6 ఎకరం ఉండాలి. వైజాగ్ చేస్తే ఏం సుఖం? ఏం సుఖం అండి? మరి భూములు తిరిగిస్తారు. ఈ భూములు ఏం తిరిగిస్తే చాలా రోడ్డు పడింది, ఎలా ఇస్తాడు? అది పండిద్ది మళ్ళీ ఇచ్చినా
ఆలోచించాలిగా. ఇప్పుడు సగం చేసినాక ఆ పని చేయకూడదు కదా. ముందే మేము వద్దనంటే చక్కగా మేము కూడా ఈకుండా ఉండేవాళ్ళం. ఆయన రేపు ఈయన వస్తాడులేని వద్దని ఈకుండా ఉండేవాళ్ళం. సాయంత్రం ఇచ్చినాక సగం పని అయినాక ఇది వద్దంటే మేమేమైపోవాలి? ఊరు ఇప్పుడు మాదే మందడం. ఇక్కడికి వచ్చి ఎందుకు పోతున్నాం? పని లేదు, ఏం లేదు. అది కథ. అంటే సంక్షేమం ఒకటే కాదు, డెవలప్మెంట్ కూడా ఉండాలంటున్నారా? మరి డెవలప్మెంట్ ఉండొద్దు? డెవలప్మెంట్ ఉండాలా వద్దా? ఇచ్చిన వాళ్ళం డెవలప్మెంట్ లేకుండా దీకొచ్చేమో మాకే మళ్ళీ ఇల్లు స్థలాలు ఇచ్చావు, అక్కడేం లేకుండా చేస్తున్నావు. ఎవరు కొంటారు అక్కడికి వచ్చి? రాజధాని మాత్రం కావాలంటారు. కావాలి, అమరావతి రాజధానిగా ఉండాలి. అంటే రేపు చంద్రబాబు గారు వస్తే అమరావతిని రాజధానిగా ఉండి పరిపాలన చేయగలరంటారా? జగన్ చేసేది ఆయనే కదా, చేసింది ఆయనే. మళ్ళీ ఆయన వద్దు వద్దంటాడే. టీడీపీకి 7 మెజార్టీ. అది వాస్తవం చెప్పాలంటే వేరే మా ఉద్దేశాలు మెజార్టీ ఉంటుంది. పథకాలు ఇచ్చిన కాదంటలే. ఏంది ఇది? ఆగం చేసి పథకాలు ఇచ్చి ఆగాలు చేసి పథకాలు ఇచ్చే పద్ధతి కాదు కదా ఇది. బాగు చేసి అన్ని బాగు చేసి పథకాలు పెడితే ఇంకోసారి కాదు 10 సార్లు వస్తావు. ఆగం చేసి పెట్టి మేము అల్లాడిపోతుంటే ఏం పని? అంటే అమరావతి ప్రజలే 3 రాజధానులు కూడా కావాలని కోరుకుంటున్నారు. దాంట్లో కొంతమంది ఉంటారులే, ఉంటారు, ఉండకుండా ఉండరు. ఉంటే ఈయన బాగా చేస్తారని చాలామంది వేశారు. ఏమైనా న్యాయం చేశాడా? మరి 2 పార్టీలు ఆయనకి వచ్చినాయిగా, ఏం చేయలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ చంద్రబాబు గారితో కలిసి రావడాన్ని ఎలా చూడాలంటారు? చూడాలండి, బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే 2024లో సీఎంగా చంద్రబాబు గారే వస్తారు, జగన్ గారు ఓడిపోతారంటారా? నా ఉద్దేశం అది. ఇక్కడైతే ఎవరు వస్తారు? ఇక్కడ లోకేషే. అంటే రేపు ఒకవేళ చంద్రబాబు గారు కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే మీరు కోరుకునే అభివృద్ధి ఏంటి? మాకు ఒక రాజధాని చేయటం, ఏదో ఒకటి పరిసరాలు చేస్తాడు, అంతకన్నా మాకు ఏం అవసరం లేక అంతే. ఏదోటి అదనో ఇదనో ఏదో ఊతికి తిన్నా కానీ ఏదో ఒకటి తెచ్చి పెడతాడు ముందు. అంటే అమరావతి భూముల్లో సగం వచ్చేసి వాళ్ళ కుల వర్గీయులే ఉన్నాయి, ఉంటాయి. మరి వాళ్ళ కుల వర్గీయులే ఉన్నారంటే లెక్కేసుకున్నారు. లెక్కేసుకుంటే వాళ్ళు ఇల్లు సరిసంగానే ఉన్నారుగా. ఒకసారి లెక్క వచ్చిందిగా. లెక్క వస్తే ఏ కులం అనేది అది ముందు తెలియాలిగా. నీ కులం ఉందని ఫస్ట్లో నువ్వు ఉండవు కదా 50 మంది వేసుకొని అప్పుడు చెప్పలేదు, తెలియదు ఆ కులం వరకు. ఉళ్ళయింది ఎవరంటే 1 ఎకరం 2 ఎకరాలు వాళ్ళండి. అది ఇప్పుడు వచ్చి ఈ కులం ఆ కులం అని అంటే ముందు నీకు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు తెలీదా? నువ్వు మంచోడు అనుకుంటే ఎట్లా చేసేవి? అది. అంటే జగన్ గారు 175కి 175 వస్తా అంటున్నారు కదా. అంటున్నాడు, మరి ఆయన ఉద్దేశం ఏంటో. వాళ్ళు ఆడవాళ్ళు వేస్తారో మరి ఎక్కడ జరిగిద్దో చెప్పలేం. ఓకే, లోకేష్ గారు వస్తే మంగళగిరికి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? అన్ని రాజధాని అయింది, అభివృద్ధి చేసే పనులు చేస్తారు. లోకేష్ గారు చాలా అభివృద్ధి పనులు చేశారు గత 5 సంవత్సరాల నుండి అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అభివృద్ధి ఎక్కడికి వచ్చాడు? ఈ ఊరికి వచ్చాడా? 4 సంవత్సరాలు నడిపోయాడు, వెనక తిరిగి చూడాల. ఆయన స్పెషల్ టీం అనేది మంగళగిరిలో వర్క్ చేస్తుంది అంటున్నారు. లావణ్య గారు ఇంకా చేస్తుంది, అసలు అంతకన్నా పక్కగా చేస్తుంది. మీకు తెలియదు కదా. అంటే మంగళగిరిలో గెలిస్తే నేను మంగళగిరిని మళ్ళీ హైటెక్ సిటీ చేస్తానని లోకేష్ గారు అంటారు. వాళ్ళ నాన్న 14 సంవత్సరాలు నాడు చేసాడు. 14 సంవత్సరాలు ఏం చేశాడు మంగళగిరి? ఏం చేశాడు మంగళగిరి? చూసాను మంగళగిరి వెళ్ళి 4 లైన్లు గుర్తులు ఎందుకన్నాను మేము ఎట్టేసాడు రోడ్లు. మా ఊళ్ళో ఎంత చేశాడు కూడా అభివృద్ధి. ఆర్కే పక్కగా మళ్ళీ లావణ్య గారు గెలిచింది. అంటే ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి వెళ్ళట్లేదు, కేవలం వైసీపీ వాళ్ళకే వెళ్తుంది అనేసి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ విమర్శిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఎట్లే జనభూమి కమిటీలు పెట్టాడు పంచాయతీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు 2014లో. ఏ ఇంటికి వచ్చాడు? ప్రతి ఒక్క ముసలోళ్ళని తీసుకెళ్ళి నుంచోబెట్టి కీలో మళ్ళీ రేపు అనేవాళ్ళు మా పనేవాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే సచివాలయ వ్యవస్థ మీద కూడా సచివాలయ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? చక్కగానే ఉంది సచివాలయం. అంటే సచివాలయ వ్యవస్థ కన్నా కూడా జన్మభూమి కమిటీలే చాలా బాగున్నాయి, అవే బాగా నడిచే ప్రతి పథకం 5 వాళ్ళకి దోసుకో పంచుకో తినటం వాళ్ళ మట్టికే జరిగింది. అంటే ఇప్పుడు సూపర్ 6 అని చంద్రబాబు గారు ముందు మేనిఫెస్టోలో పెట్టారు కదా, అది నెరవేర్చే ఛాన్స్ ఉంటుంది అంటారా ఒకవేళ ఆయన సీఎంగా గెలిస్తే? లేదు, సూపర్ 6 ఎక్కడ చేసాడు? ఎవరో చేసాడు? ఇవాళ చేయను
ఇవరగా చేస్తే సరి చేసేది సూపర్ 6 అనుకోవచ్చు. ఇప్పుడు ఏడ చేస్తాడు? అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, చంద్రబాబు గారు కూటమిగా రావటాన్ని మీరు ఎలా చూస్తారు? ఈయనేం పాసిపోయిన లడ్లు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనేమో వీడు పిల్ల పాప లేని వీడియో వెళ్తాడు దేశాన్ని అన్నాడు, టెర్రరిస్ట్ అని అన్నాడు. మన చూసావు నువ్వు సిల్కలూరుపేటలో ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ అంటే ఎట్టుండాలి? ఒక ప్రధానమంత్రి లెవెల్లో ఉండదన్నా ఏమన్నా ఉందా? ఒక పుస్తకం ఉందా? ఒక సేవలో గొప్పతనం ఉందా? ఆయన ఏమైనా చెప్పాడు అసలు? వైసీపీ నుంచి విమర్శించాడా జగన్ గురించి? అంటే ఒక నెక్స్ట్ జగన్ గారు కనుక ఒక ఏపీ ముఖ్యమంత్రిగా అయితే మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? అభివృద్ధి ఇప్పుడు బాగానే చేస్తున్నాడు అయ్యా, ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాడు. అంటే రేపు ఒక సపోజ్ ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా 2024 ప్రమాణ స్వీకారం చేస్తే నేను వైజాగ్ని రాజధానిగా చేస్తాను అని అంటున్నాడు. అన్ని అభివృద్ధులు కావాలంటున్నాడు. ఏడే కాదు కదా, 3 సార్లు అభివృద్ధి అయితే చక్కగా ఉంటుంది. పరిపాలన రాజధాని విశాఖ, ఇది ఒకటి, కర్నూలు ఒకటి రాజధాని. అంటే అమరావతి భూములు నేను రైతులకే మళ్ళీ ఎన్నిక ఇస్తాననేసి జగన్ గారు అంటున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూడాలి? రైతులు అమరావతి భూములు రమ్మన్నాడుగా ముఖ్యమంత్రి గారు, మీరందరూ వచ్చి కలవండి మీకు న్యాయం చేస్తున్నారు. పోయారు ఇల్లు ఎవరన్నా? వీళ్ళు అమరావతి నుంచి తిరుపతి అన్నారు, తిరుపతి అమరావతి నుంచి అరసవాళ్ళు అన్నారు. ఎవరన్నా పోయి అడిగిన వాళ్ళు ఉన్నారా? అరకులోయ కదా, వీళ్ళు వెళ్ళారా ఎవరన్నా? వెళ్ళి మా పరిస్థితి అని చెప్పుకోవాలిగా. ముఖ్యమంత్రి ఎవరైనా సరే పోయి మా సమస్య అని చెప్పుకుంటే దాన్ని సానుకూలంగా పరిస్థితారు. అంటే లావణ్య గారు వచ్చేసి ఎవరికి తెలియదు, ఇప్పుడు తీసుకొచ్చారు. లోకేష్ గారు 4 సంవత్సరాల నుండి మంగళగిరిలోనే తిరుగుతున్నారు, లోకేష్ గారికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లోకేష్ గారు 4 సంవత్సరాల నుంచి ఆడిపోయాడండి. వాళ్ళ మామగారు తెలుసు, వాళ్ళ అమ్మగారు తెలుసు, తెలియని వాళ్ళు కాదుగా. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఈయన ఆడిపోయాడు, వచ్చి తిరిగి చెయ్యాలిగా. మా నియోజకవర్గంలో బాగానే చేశాడు ఆర్కే గారు, జగన్ గారు పరిపాలనలో. అంత ముందర అద్దానంగా ఉన్నాయి రోడ్లు, డొంకలు చక్కగా వెళ్ళిపోతున్నాం. మాకు అంతకన్నా కావాల్సింది ఏంది? ఇంకా పింఛన్లో వాలంటీర్ పెట్టారు, చక్కగా ఎత్తున్నారు ఇంటికి వచ్చి. వాళ్ళందరినీ మూటలు మోసేవాళ్ళు తలుపు కొడుతున్నారు అన్నాడు. మరి నేను తీసేయలేను ఎందుకు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు? తీసేయలేను ఎందుకు అనాలి? నేను వాళ్ళని కొనసాగుతాను అన్నాడు. ఎందుకని? అంటే ఇప్పుడు ఆర్కే గారిని, ప్రజెంట్ ఉన్న ఆర్కే గారిని తీసివేసి లావణ్య గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చోబెట్టడాన్ని మీరు ఎలా చూస్తారు? బాగానే ఉంది. అప్పుడే చెప్పారుగా ముఖ్యమంత్రి గారు మంగళగిరిలోనే. ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పాడు, ఒకసారి అని దెబ్బ బీసీలకి అన్నాడు. అట్లనే చేశాడు. అంటే రేపు మేము అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను అనేది చంద్రబాబు గారు తొలగిస్తూ ఉంటారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఎందుకు ఈ మాటలు? కళ్ళ అనే అనవసరం మాటలు, జరగని పని ఎందుకు అనవసరం మాటలు? లావణ్య గారు వస్తే మంగళగిరిని ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు? అభివృద్ధి చేస్తుంది కూడా, చేయాలి, చేస్తుంది. ఓకే సార్, ఫైనల్గా 2024లో సీఎంగా ఎవరైనా చూడాలనుకుంటారు? జగన్. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటారు? లావణ్య జగనేనయ్యా, పక్కగా నీకు సమస్య లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నీకు అండర్గా ఉండి వర్క్ చేస్తూనే ఉండాలి ఎవరికాళ్ళు. లావణ్య గారు అండర్గా వర్క్ చేస్తూనే ఉంది.